26 డిసెంబర్ 2024 సంవత్సరం వివిధ కేసుల్లో పట్టుబడినటువంటి నిషేధిత మద్యాన్ని శ్రీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కర్నూలు DTF వారి సమక్షంలో డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషను, పెద్దగడుగురు పోలీస్ స్టేషను, ఎమ్మిగనూరు ఎక్సైజ్ స్టేషన్ సంబంధించినటువంటి 3 స్టేషన్లకు సంబంధించినటువంటి మద్యాన్ని రోడ్ల సహాయంతో ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. పబ్లిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా వాటిని అన్నింటినీ క్లియర్గా ధ్వంసం చేసి మళ్ళీ వాటన్నింటినీ ఒరిజినల్గా ఆ ప్రదేశాన్ని కూడా మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. టోటల్గా మీకు వచ్చేసి ఎమ్మిగనూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నుంచి 76 క్రైమ్ నెంబర్లలో 1462 లీటర్ల మద్యాన్ని సుమారుగా 6.6 లక్షలు విలువ చేసేటువంటి మద్యాన్ని నశింపజేయడం జరిగింది. అట్లాగే పెద్ద కడుబూరు సంబంధించి 2 మద్యం కేసుల్లో 38 లీటర్ల మద్యాన్ని వీటి విలువ 17,240 రూపాయలు. అట్లాగే ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసులో ఒక క్రైమ్ నెంబర్లో 6 లీటర్ల మద్యం 7,200 రూపాయలు విలువ చేసేది. అట్లాగే పెద్ద కడుబూరు సంబంధించినటువంటి ఒకటి నాటు సారాయి కేసు 10 లీటర్ల నాటు సారాయం కూడా ధ్వంసం చేయడం జరిగింది. మొత్తంగా మనం ఇవాళ 6,90,000 వరకు విలువ చేసే మద్యాన్ని, పట్టుబడినటువంటి మద్యాన్ని, అక్రమ మద్యాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి రామకృష్ణారెడ్డి గారు DTF కర్నూలు ఆయన సమక్షంలో జరిగింది. ఇది పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. రమేష్ రెడ్డి, ప్రొవిజనల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్.